వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓటీ ప్రపంచం కాంపిటేటివ్ వరల్డ్. నిన్న మనం గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించి పేపర్ 1లో వచ్చేటువంటి అంశాలు వాటికి సంబంధించి విశ్లేషణ చేసుకున్నాం. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 2.5 గంటల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి అంటే గ్రూప్ 2లో పేపర్ 2కు సంబంధించి మనకు ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని గంటల్లో పూర్తి చేయాలి, వాటికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ ఈ పేపర్ 2కు సంబంధించి ఈరోజు విశ్లేషణ చేద్దాం. ఓకే, రైట్. వీటికి సంబంధించి మనం చూసినప్పుడు పేపర్ 2కు సంబంధించి అంటే గ్రూప్ 2లో పేపర్ 2కు సంబంధించి ప్రశ్నలు 150 ప్రశ్నలు ఉంటాయి. 2.5 గంటల్లో పూర్తి చేయాలి. ప్రతి ప్రశ్నకి 1 మార్కు చొప్పున 150 మార్కులు వస్తాయి. మరి ఇందులో ఉండేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి, పేపర్ 2లో ఏం సిలబస్ ఉంది, పేపర్ 2కు సంబంధించి మనం చూసినప్పుడు పేపర్ 2లో భారత రాజ్యాంగం, రాజకీయ అవలోకాలు అనేటువంటి అవలోకనం అనేది 2 టాపిక్. ఫస్ట్ది భారత తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రెండవది భారత రాజ్యాంగం రాజకీయాల అవలోకనం, అదేవిధంగా మూడవది సాంఘిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు, పథకాలు. వీటికి సంబంధించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకున్నాం. ఇది మన పేపర్ 2కు సంబంధించినటువంటి సిలబస్. మరి ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా మనం తెలుసుకున్నట్లయితే పేపర్ 2 అనేటువంటిది సాధారణంగా మనకు ఇందులో పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించి, అదేవిధంగా మన హిస్టరీ, చరిత్రకు సంబంధించినటువంటి అంశాలుగా మనం పేర్కొనవచ్చు. చూడండి, ఇక్కడ పేపర్ 2కు సంబంధించి ఇందులో ఫస్ట్ బిట్గా మనం చెప్పుకునే మొదటి 50 ప్రశ్నలకు సంబంధించి వచ్చేటువంటి సిలబస్ భారత మరియు తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. సో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ అండ్ తెలంగాణ హిస్టరీ. అయితే ఇందులో మనం చూసినట్లయితే ప్రాచీన కాలం నుంచి మొదలుకుంటే అంటే సింధు నాగరికత, ఎక్కడైతే మనకు ఇండస్ వ్యాలీ సంబంధించి మనకు సింధు నాగరికత కాలం నాటి సామాజిక సాంస్కృతిక అంశాలు ఇందులో ఏది ప్రస్తావించారు. ఇందులో వేదకాలం నాటు అంటే వేదాలకు పూర్వం అంటే తొలి వేదకాలం, అదేవిధంగా వేదాల అనంతరం వేదాల తర్వాత వచ్చినటువంటి నాగరికతలు మలివేద కాలం నాటి నాగరికతలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోని మత ఉద్యమాలు, అదేవిధంగా మనకు రాజ్యాలకు సంబంధించి మనం చూసినప్పుడు మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు. అంటే ఈ రాజ్యాలు ఎవరైతే ఈ రాజులు ఉన్నారో అంటే ఈ రాజ్యవంశాలకు సంబంధించి మౌర్య రాజ్యవంశం, గుప్త వంశం, పల్లవులు, చాళుక్యులు, చోళులు, ఈ రాజ్యవంశాలకు సంబంధించినటువంటి ఆ కాలంలో ఉండేటువంటి సాంఘిక సాంస్కృతిక అంశాలను ఇందులో మననం చేస్తూ క్లియర్గా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే పేపర్ 2లో మొదటి పార్టులో మనకు భారతదేశానికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి తొలివేద కాలం, దేశానికి సంబంధించి తొలివేద కాలం నాటి, అదేవిధంగా మలివేద కాలం నాటి సాంఘిక సాంస్కృతిక అంశాలు, మతపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా రాజ్యాలకు సంబంధించి మౌర్య రాజ్యం, గుప్త రాజ్యం, పల్లవులు, పల్లవ రాజ్యం, చాళుక్యులు, అదేవిధంగా చోళులు, వీటికి సంబంధించినటువంటి ఈ 5 రాజ్యాలకు సంబంధించినటువంటి సాంఘిక సాంస్కృతికంగా చేసినటువంటి సేవలను ఇందులో మనం ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో ప్రతి రాజ్యానికి సంబంధించి ఒక వరుస క్రమంలో ఏ రాజు, ఫర్ ఎగ్జాంపుల్ మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, లేదా గుప్త సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, లేదా పల్లవ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు నుంచి మొదలుకొని ఆ వంశంలో గొప్పనైనటువంటి రాజులు ఎవరు, వారు చేసినటువంటి సాంఘిక సాంస్కృతిక అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ ఒకదాంతో ఒకటి కంపారిజన్ చేసుకుంటూ మనం చదవాల్సి ఉంటుంది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు, లేదా చోళ సామ్రాజ్య స్థాపకుడు, లేదా చాళుక్య సామ్రాజ్యంలో గొప్పనైనటువంటి చక్రవర్తి, లేదా అత్యధిక కాలం ఇచ్చేసిన పరిపాలించినటువంటి వ్యక్తి, లేదా రిఫార్మ్స్ అంటే సోషల్ రిఫార్మ్స్ అంటే సాంఘిక సాంస్కృతిక పరమైనటువంటి ఏవైతే రిఫార్మ్స్ ఏ అంశాలకు సంబంధించినటువంటి అంశాలను అంటే ఆ రాజ్యంలో ఆ కాలంలో అతడు ఎక్కువ మొత్తంలో అభివృద్ధి పథంలో చేయడానికి, లేదా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి గొప్పనైనటువంటి అంశాలను ఇందులో మనం ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. ఏది మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, పల్లవ సామ్రాజ్యం, చాళుక్యులు, చోళులకు సంబంధించినటువంటి సాంఘిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు, అదేవిధంగా వారు సర్వీసెస్ ఎలాంటి సేవలను చేయడం జరిగింది. అంటే వాళ్ళు లిటరేచర్ అంటే మనకు సాహిత్యానికి సంబంధించిన,
లేదా అప్పుడు ఉండేటువంటి రిలీజియన్కి సంబంధించి, లేదా అప్పటికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ, లేదా పన్నులకు సంబంధించి కానీ, లేదా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు, గొప్పనైనటువంటి రాజులకు సంబంధించినటువంటి సాంఘిక సాంస్కృతిక చరిత్రను మనం ఈ అంశంలో, ఈ యూనిట్లో మనం అధ్యయనం చేస్తాం. ఇది మౌర్య, గుప్త, పల్లవ, చాళుక్య, చోళ. ఇదొకటైతే తర్వాత వెంటనే మలి ఉద్యమం తర్వాత, అంటే మలివేద నాగరికత అయిన తర్వాత మనకి వచ్చినటువంటి ముఖ్యంగా మధ్యయుగం నాటికి సంబంధించినటువంటి దేశంలో ఉండేటువంటి పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఢిల్లీ సుల్తాన్లు ఏ విధంగా పరిపాలించారు, అదే కాలంలో దాని తర్వాత తదనంతరం ఆ కాలంలో ఇది మలివేద మధ్యయుగం నాటికి సంబంధించి సూఫీ ఉద్యమాలు, భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమాలు, అదే కాలంలో మొఘలాయి వంశము లేదా మొఘల్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు, ఇదే కాకుండా భాష, ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లు అదేవిధంగా ఈ మొఘలులు ఇక్కడ పరిపాలన ప్రారంభించారో భాషా సాహిత్యానికి సంబంధించినటువంటి, కళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వాళ్ళు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అంటే మాన్యుమెంట్స్, అంటే కట్టడాలు, అంటే మానవ నిర్మిత కట్టడాలు వాళ్ళు చేపట్టారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ లేదా మొఘళ్ళ కాలంలో కానీ వాటికి సంబంధించినటువంటి కట్టడాలు, అంటే నిర్మాణాలు, ఏ విధంగా నిర్మాణ శైలి ఉంది, ఆ నిర్మాణ శైలిలో వాడినటువంటి పదార్థాలు ఏంటి, అంటే ఇనుముతో కట్టారా, లేదా రాయితో కట్టారా, లేదా అప్పుడు వాడినటువంటి నిర్మించడానికి వాడినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి. సో గొప్పనైనటువంటి కళాత్మకమైనటువంటి నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, లేదా అప్పటి కాలం మధ్యయుగం నాటి కాలం నాటికి సంబంధించి పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మానవ సమాజం ఏ విధంగా ఉంది, సమాజంలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళు పాటించేటువంటి సామాజిక కట్టుబాట్లు ఏ విధంగా ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఈ 2వ యూనిట్లో మనం చదువుతాం. అదేవిధంగా మధ్యయుగం దాటి కాస్త ఆధునిక యుగానికి, ఆధునిక భారతదేశానికి వచ్చేసరికి మనకు 1491 అంటే 1516వ శతాబ్దానికి వచ్చేసరికి బ్రిటిష్ సామ్రాజ్యం, మనకు బ్రిటిష్ రూల్ ఉంది కదా, మనకు ఇంగ్లీష్ వారు ఇంగ్లాండ్ నుంచి మనకు భారతదేశం కోసం వర్తకం కోసం వచ్చేసి, ముఖ్యంగా మన భారతదేశంలో పండేటువంటి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి స్పైసెస్, అంటే మనకు ఏమంటాం స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, అంటే యాలకులు కానీ, లవంగాలు కానీ, అదేవిధంగా మిరియాలు కానీ, ఇలాంటి వాటి కోసం వ్యాపారం చేసుకుంటామని వచ్చినటువంటి తెల్లదొరలు లేదా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చేసి సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించుకున్నారు, సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపన చేశారు, అప్పటి కాలంలో ఉండేటువంటి అప్పటి రాజులు బ్రిటిష్ వాళ్ళతో ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నారు, అదేవిధంగా ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చే కంటే ముందు ఉండేటువంటి ఆ మౌర్య సామ్రాజ్యానికి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి ఫర్మానాలు జారీ చేశారు, వారికి వీరికి ఉండేటువంటి ద్వైపాక్షికమైనటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు భారతదేశానికి వచ్చేటువంటి క్రమంలో మన భారతదేశంలో ఉండేటువంటి రాజులతో వీళ్ళు చేసినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు సైన్య సహకార పద్ధతిని ఇచ్చారా, లేదా సైన్యాన్ని సహాయం చేసి ఇతర రాజుల నుంచి వారి రాజ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేసే క్రమంలో అక్కడ ఉండేటువంటి ప్రాంతాలను వీళ్ళు మెల్లిమెల్లిగా దారాదత్తం చేసుకొని, ఆక్రమణ చేసుకొని మెల్లిమెల్లిగా వీళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ప్రారంభించారు, ఒక రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని, సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపన చేయడానికి కారణాలు ఏంటి, అప్పుడు ఉండేటువంటి ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అయినటువంటి కార్న్వాలిస్ కానీ, లేదా వరుస క్రమం అంటే కార్న్వాలిస్ కానీ, వెల్లెస్లీ కానీ, విలియం బెంటింగ్ కానీ, డల్ హౌస్ కానీ, వీళ్ళు ఆ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా వ్యవహరించి ఇక్కడ ఉండేటువంటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకొని ఇక్కడ కొన్ని అభివృద్ధి పనులు ఏ విధంగా చేశారు, అంటే రైల్వే వ్యవస్థను నిర్మించడం కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ను నిర్వహించడం కానీ, విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కానీ, అదేవిధంగా అంటే ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం కానీ, ఇలా వీటికి సంబంధించినటువంటి అంశాలు, వారి వల్ల ప్రభావితమైనటువంటి అంశాలు ఈ దేశంలో ఏ విధంగా ఉన్నాయి. దాంతో పాటుగా అప్పుడు వీళ్ళు అంటే 16వ శతాబ్దం నుంచి దాదాపుగా 19వ శతాబ్దం వరకు ఇక్కడ పరిపాలించేటువంటి క్రమంలో అప్పుడు ఉండేటువంటి సాంఘిక మతపరమైనటువంటి ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి. ముఖ్యంగా ఉద్యమాలకు సంబంధించి మనం చూసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ముఖ్యంగా భారతదేశంలో ఈ మొఘలాయి, అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన తర్వాత ఈ దేశంలో మతపరమైనటువంటి అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ చోటు చేసుకునేటువంటి క్రమంలో మతపరమైనటువంటి ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, అదేవిధంగా ఆ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, వారికి సంబంధించినటువంటి ఆ మత సంస్కరణకు సంబంధించినటువంటి ఆ కర్తలు ఎవరు, అంటే ఎవరెవరు ఒక సీక్వెన్స్, ఒక
వరుస క్రమంలో గుర్తుపెట్టుకొని వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మీరు ఇది చదివేటువంటి విధానం ఎట్లా ఉండాలంటే ఒక సీక్వెన్స్ లో మనం చదువుతూ ఉండాలి. అంటే ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం, ఏ సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం ఈ దేశంలో పరిపాలన చేసింది, ఆ సామ్రాజ్యం ప్రారంభకుడు ఎవరు, ఆ సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజు ఎవరు, ఆ వరుస క్రమంలో ఆ రాజుల వరుస క్రమం చదువుతున్నప్పుడు ఏ రాజు అంటే గుప్తులు కానీ, మౌర్యులు కానీ, అదేవిధంగా చాళుక్యులు కానీ, చోళులు కానీ, ఇలా మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఆర్డర్ను మిస్ కావద్దు. ఎట్ ద సేమ్ టైం అందులో ఉండే రాజుల ఆర్డర్ అలాగే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పరిపాలించిన విధానం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ రిఫార్మ్ చేశారు అంటే ఈ దేశంలో వాళ్ళు ప్రారంభించినటువంటి కొత్త విధానాలు ఏంటి, ఆ విధానాల వల్ల ఆ సామాజిక ఆ సాంఘిక చైతన్యం ఏ విధంగా వెల్లివిరిసింది. ఆ తర్వాత వారి తదనంతరం మధ్యయుగం నాటికి వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘలాయి సామ్రాజ్యంలో కానీ వారి స్థాపకులు ఎవరు, ఇక్కడ ఈ రాజ్యంలో ఈ భారతదేశంలో వారు ఏ విధంగా అభివృద్ధి చెందారు, అంటే ఏ విధంగా వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారనేటువంటి క్రమం, అదేవిధంగా వాళ్ళు ఆక్రమించడానికి గల కారణం ఇక్కడ ఉండేటువంటి రాజుల్లో ఉండేటువంటి అనైక్యతన, లేదా వారి దగ్గర ఉండేటువంటి ఏది ఫిరంగికి సంబంధించినటువంటి ఫిరంగి దళానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉండడమా, ఇలా ఒకదాంతో ఒకటి ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటూ మనం చదివితే ఈజీగా మనకు గుర్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 చాలా అది రాయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా డిస్క్రిప్టివ్ మేనర్లో, కన్వెన్షనల్ పద్ధతిలో, డిస్క్రిప్టివ్ మెథడ్లో రాయాల్సి ఉంటుంది. కానీ గ్రూప్ 2కు సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మనం చదివింది ఈజీగా మనకు మననం చేసుకుంటాం, ఈజీగా రికాల్ చేస్తాం, ఆన్సర్ కరెక్ట్గా గుర్తుపెట్టగలుగుతాం. చేయాల్సిందల్లా నమ్మకంగా ఒక సీక్వెన్స్గా చదవడం. ఈ సీక్వెన్స్గా చదవడానికి మార్కెట్లో చాలా బుక్స్ అవైలబిలిటీ ఆల్రెడీ వచ్చేసినాయి. మీరు పర్చేజ్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం ఇదైపోతాం. ఆల్రెడీ అదే విధానంతో కాకుండా మన కాలేజీకి సంబంధించినటువంటి లైబ్రరీలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు ఈరోజు కాలేజీకి వస్తే మీరు మన సత్యప్రకాష్ సార్ కలిసినట్లయితే సార్ మీకు ఏ విధంగా హెల్ప్ చేద్దాం అనేటువంటి చెప్తారు. నేను కూడా ఉంటాను, డోంట్ వరీ. అదేవిధంగా ఇందులో ఏది భారతదేశానికి సంబంధించి అంటే ఆధునిక భారతదేశంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు, అప్పుడు సామాజిక రుగ్మతలు చాలా ఉండేవి. ఏంటి ఈ సామాజిక రుగ్మతలు? ముఖ్యంగా మనకు బాల్య వివాహాలు ఉండేవి, అదేవిధంగా సతీ సహగమన విధానం ఉండేది. బాల్య వివాహాలు, సతీ సహగమనం ఉండేది. అదేవిధంగా వితంతు వివాహాలు ఉండేటివి కాదు. అంటే ఒకవేళ భర్త చనిపోతే భార్యకు మళ్ళీ పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అసలు ఆ భార్యను బతకరించేవారే కాదు. వారిని తీసుకెళ్లి ఆ చితిలో పేల్చి ఆ భర్త శవం మీదనే వేసి ఆ మండుతున్న మంటల్లో విసిరేసేవారు. అంత దారుణమైనటువంటి స్థితి భారతదేశంలో ఉండేది. దాన్ని సతీ సహగమన ఉద్యమం అంటాం, సతీ ఉద్యమం అంటాం, అంటే సతీ విధానం అంటాం. సతీ సహగమన విధానంలో మండుతున్నటువంటి చితిమైన భర్త శవం కాలుతూ ఉంటే భార్యను తీసుకెళ్లి దాని మీద పడేసి, ఒకవేళ ఆ మంటలకు తాళలేక ఆ భార్య అంటే ఆ తల్లి ఆ మహిళ లేచి పరిగెడతా ఉంటే వీళ్ళు పెద్ద పెద్ద కర్రలతో తీసి ఇలా ఆ తల మీద ఆ విపరీతంగా కొట్టి అందులో పడేసేవారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. సామాజిక రుగ్మతలు చాలా భయంకరంగా ఉంది. బాల్య వివాహాలు అత్యంత దారుణంగా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముక్కుపచ్చలారు అనేటువంటి ఆ చిన్న శిశువులకు, అదేవిధంగా పిల్లలకి పెళ్లిళ్ళు చేసి వదిలిపెట్టేవారు. ఇట్లాంటి సామాజిక రుగ్మతలు తొలగించడంలో మనకు బ్రిటిష్ కాలంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. వారికి సహకరించినటువంటి సంఘ సంస్కర్తలు, సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఆ సోషల్ రిఫార్మర్స్ మనకు భారతదేశంలో ఈ బ్రిటిష్ గవర్నర్ల సహాయంతో అనేకమైనటువంటి మార్పులు, ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టడంలో కానీ, వితంతు వివాహాలు చేయడంలో కానీ, అదేవిధంగా సతీసాగమన ఉద్యమం, సతీసాగమన విధానం తొలగించడంలో కానీ, వీళ్ళు అనేకమైన వితంతు వివాహాలు చేస్తూ సతీసాగమన విధానం తొలగించడంతో పాటు బాల్య వివాహాలు కూడా రద్దయ్యేటట్టు చేశారు. ఇలా చేయడం వల్ల సంఘంలో వచ్చినటువంటి మార్పు, సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఆ మార్పులను వ్యతిరేకించేటువంటి వితండవాదులు ఉండేటువంటి వారు, అంటే ఆ నిరసనలు కూడా వచ్చాయి. ఆ నిరసన ఉద్యమాలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే సంఘ సంస్కరణ ఉద్యమాలతో పాటు వాటిని యాక్సెప్ట్ చేయనటువంటి వితండవాదులు, అంటే వాళ్ళను ఏదంటే ప్రాచీనంగా మేము ఇలాగే ఉంటాం, మేము ఇట్లనే బతుకుతాం, మాకు కొత్త అవసరం లేదనేటువంటి స్థితిలో కూడా అనేకమైనటువంటి వ్యక్తులు నిరసనలు తెలియజేస్తారు. అంతేకాకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా వచ్చినటువంటి నిరసనలు ఉన్నాయి. అంటే వాళ్ళు చేసినటువంటి విధానాలు, వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు కూడా వ్యతిరేకంగా మన దేశంలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలు ఒక సీక్వెన్స్గా మనం చదువుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఒక మంచి స్టోరీ, ఒక దేశం, ఒక ప్రాంతం,
ఒక సామాజిక అణచివేతకి ఏ విధంగా గురైంది, సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఆ మార్పుల పరంగా మానవ సమాజంలో మానవ వికాసం ఏ విధంగా జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా చదువుతూ వెళ్తాం. చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. చదువుతున్నప్పుడు ఆహా నా దేశం ఈ విధంగా ఉండేదా, నా దేశం అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ని మార్పులు జరిగిందని చాలా గర్వంగా మనం ఫీల్ అవుతాం. చాలా హ్యాపీగా మనం చదువుతూ ఉండాలి, నమ్మకంగా చదువుతూ ఉండాలి. ఈజీగా ఉంటుంది, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంత పెద్దగా ఉన్నాయి కదా మనం చదువుతామో లేదో అనేటువంటి అనుమానం అవసరం లేదు మిత్రులు. అదేవిధంగా ఇదంతా కూడా ఒక దేశానికి సంబంధించి, అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు. మరి తెలంగాణ రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి మనకు మోడర్న్ హిస్టరీ ఉంటుంది, మిడివల్ హిస్టరీ ఉంటుంది, అదేవిధంగా ప్రాచీన హిస్టరీ ఉంటుంది. అంటే ప్రాచీన చరిత్ర, మధ్య చరిత్ర, అదేవిధంగా ఆధునికమైనటువంటి చరిత్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అంటే రీజనల్గా. మరి వీటికి సంబంధించినటువంటి చరిత్రలు, ఆ తెలంగాణలో పరిపాలించినటువంటి రాజ్యాలు, వంశాలు, ఆ వరుస క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ రాజులు, వేములవాడ చాళుక్యులు, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి అంటే శాతవాహన యుగం నుంచి వేములవాడ చాళుక్యుల వరకు వరుస క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పరిపాలించిన విధానాలు, వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు, వారి కాలంలో వారి పరిపాలన విధానాల వల్ల మతపరమైనటువంటి, భాషాపరమైనటువంటి, సంస్కృతిపరమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి, అదేవిధంగా కళలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు వాళ్ళు ఏ నిర్మాణాలు చేపట్టారనేటువంటి అంశాలను కూడా ఈ తెలంగాణ ప్రాచీన చరిత్రకు సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. ఏంటంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, ముదిగొండ రాజులు, వేములవాడ చాళుక్యులు, వీరికి సంబంధించి భాష, మతపరమైనటువంటి సాహిత్యము, కళలు, అదేవిధంగా వారు చేసిన నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ పార్ట్లో చదువుతాం మనం. అదేవిధంగా మధ్యయుగ తెలంగాణకు సంబంధించి వచ్చేసరికి ఈ మధ్యయుగ తెలంగాణకు సంబంధించి ఇందులో కాకతీయులు, రాచకొండ, దేవరకొండ వెలమలు, కుతుబ్ షాహీలు, కులీ కుతుబ్ షాహీ అంట మనం 1591లో హైదరాబాద్ అంటే భాగ్యనగరాన్ని హైదరాబాద్గా నిర్మించినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏం చేశాడు, చార్మినార్ నిర్మించాడు. అంటే వారు చార్మినార్ ఎందుకు నిర్మించాడు అంటే ఒక అంటుజాడ్యము పూర్తిగా తొలగిపోయింది అనేటువంటి ఆనందానికి ఒక నిషానుగా, ఒక గుర్తుగా నిర్మించాడు. అంటే ఈ చార్మినార్ నిర్మించడానికి గల కారణం అప్పటి కాలంలో గత్తరబడ్డదని పిలిచేవారు. గత్తర అంటే ఏంటిదంటే ప్లేగు, అంటే అంటువ్యాధి, ముఖ్యంగా ఎలుకల వల్ల వ్యాప్తి చెంది అది కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోవడానికి కారణమైంది. కాబట్టి అంటుజాడ్యం తొలగిపోయిన దానికి గుర్తుగా మనకు మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లో చార్మినార్ నిర్మించాడు. ఇట్లా ఆ నిర్మాణాలు వాటికి సంబంధించి చదువుతూ ఉంటాం అన్నమాట. సో కాకతీయులు, రాచకొండ, దేవరకొండ వెలుమలు, కుతుబ్ షాహీలు, వారికి సంబంధించినటువంటి పరిపాలనా కాలం నాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ సిలబస్లో మనం చదువుతాం. వీటితో పాటు సాంఘిక సాంస్కృతిక పరిణామాలు, ఆ కారణం వల్ల వచ్చినటువంటి వాళ్ళ కాలంలో పరిపాలన వల్ల వచ్చినటువంటి మార్పు. దీంతో పాటుగా తెలంగాణ సామ్రాజ్యం అంటే తెలంగాణ ప్రాంతం, సాధారణంగా మన ప్రాంతంలో అనేకమైనటువంటి వ్యక్తులు అంటే విభిన్నమైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు స్థానికంగా కొన్ని ఉత్సవాలు నిర్వహించుకుంటారు, అంటే జాతరలు నిర్వహించుకుంటారు. అదేవిధంగా ఆదివాసీలు చేసుకునేటువంటి జాతరలు ఉంటాయి, అదేవిధంగా ముస్లిం వాళ్ళు చేసుకునేటువంటి కొన్ని పండుగలు ఉంటాయి, అదేవిధంగా లంబాడీలు, ఆదివాసీలకు సంబంధించిన లంబాడీలు, గోండుకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకునేటువంటి అలాంటి జాతరలకు సంబంధించినటువంటి జాతరలు ఏ ప్రాంతంలో ఏ జాతరలు జరుగుతాయి, సమ్మక్క సారలమ్మ జాతరన, అదేవిధంగా ఇది ఇక్కడ మనకి ఆదిలాబాద్ ప్రాంతంలో తీసుకున్నట్లయితే వాళ్ళు చేసేటువంటి జాతరలు ఉంటాయి. అదేవిధంగా ముస్లింకి సంబంధించినటువంటి ఉర్సు లేదా మొహర్రంకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో మనం చదువుతాం. ఇక తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే వీరితో పాటుగా మనము తెలంగాణ రాష్ట్రం అంటేనే హైదరాబాద్ రాష్ట్రంగా మనం ప్రసిద్ధిగా మనం చదువుకుంటాం. వీటికి సంబంధించి అత్యంత ముఖ్యమైనది, తర్వాత చాలా ఈజీగా, చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి పాయింట్ ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అసఫ్జాహీ వంశానికి సంబంధించినటువంటి నిజాం రాజ్యం. సో నిజాం ఉల్ ముల్క్ ఏ విధంగా పరిపాలన మొదలుపెట్టారు, అందులో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు సంబంధించి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు విశ్వవిద్యాలయాలు ప్రారంభించారా, అదేవిధంగా ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారా తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా పరిపాలన ప్రాంతంలో నిజాంకు సంబంధించినటువంటి పరిపాలించేటువంటి క్రమంలో రజాకార్ల ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఇందులో మనం చదువుతూ ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది. ఇదే కాలంలో వీరికి సంబంధించినటువంటి అసఫ్జాహీ లేదా నిజాంకు సంబంధించినటువంటి పరిపాలనా కాలంలో ప్రధానమంత్రి ఉండేటువంటి సాలర్జంగ్ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి. అందుకే హైదరాబాద్లో బస్ స్టాండ్కు దగ్గరగా మనకు ఒక సాలర్జంగ్ మ్యూజియం ఉంటుంది. అంటే సాలర్జంగ్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఏ విధంగా సంస్కరణలు చేశాడు,
ఆ సంస్కరణల ఫలితంగా సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏమున్నాయి, సామాజిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలు ఈ యూనిట్లో మనం చదువుతాం. ఇదే కాలంలో వీరితో పాటు మనకు వారి కాలంతో సమానంగా పరిపాలించినటువంటి వివిధ ప్రాంతాల్లో పరిపాలించినటువంటి వాళ్ళు జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖులు, సర్దేశ్ముఖులు, అదేవిధంగా దొరలు, వెలమ దొరలు, వీటికి సంబంధించినటువంటి వీళ్ళు ఏ విధంగా ఈ సమాజంపై వారి యొక్క ప్రభావాన్ని చూశారు. అత్యంత హీనాతిహీనమైనటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రాంతంలో నిజాం రాజ్యంలో ముఖ్యంగా ఈ జాగీర్దారులు, జమీందారులు ఉండేటువంటి కాలంలో అత్యంత హీనాతిహీనమైనటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థ ఉండేది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. వెట్టి చాకిరీ అంటే తన తోటలోనే, తన పంట పొలంలోనే అతడు మళ్ళీ కూలిగా మారేటువంటి పరిస్థితి. నాగు అనేటువంటిది ఒక వడ్డీ వ్యాపార పరిస్థితి ఉండేది. నాగు అనేటువంటిది వడ్డీ వ్యాపార పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఒక బస్తాడు రైస్కి, ఒక బస్తా వడ్లకి అతడు మళ్ళీ ఇచ్చేటువంటి వడ్డీ ఎంతంటే బస్తా నర ఇయ్యాలి. బస్తకు బస్తా నర ఇయ్యాలి ఒక రోజుకు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అలా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, కరువులు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెట్టి చాకిరీ వ్యవస్థకు గురై వాళ్ళ పంట పొలంలో వారు కూలీలుగా మారిపోయి కనీసం తినడానికి కూడా తిండి లేకుండా 24 గంటల వారికి వెట్టి చాకిరీ చేశారు వెలమ దొరలకు. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. మీరు ఖచ్చితంగా చదవాలి. ఇది చదవడం వల్ల మన మానసిక వికాసం పెరుగుతుంది. దేశంలో, రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి దోపిడీలు ఏ విధంగా ఉండేటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేశ్ముఖులు, సర్దేశ్ముఖులు అంటే ఎవరో తెలుసా? నిజాంకి కానీ లేదా ఈ నిజాం రాజ్యానికి ముఖ్యంగా ఎవరైతే ఈ పన్నులు, కప్పం ఎవరైతే ఎక్కువ వసూలు చేసి ఇస్తారో, అంటే ఈ వెలమ దొరలు నిజాం రాజ్యం కింద ఉండేవారు. వాళ్ళు ఏ విధంగా అయితే కప్పం వసూలు చేసి, కప్పం అంటే పన్నులు వసూలు చేసి ఎవరైతే ఎక్కువ ఇస్తారో, ఎక్కువ ఇచ్చినటువంటి వారికి దేశ్ముఖులు, అంతకంటే ఎక్కువ ఇచ్చిన వారికి సర్దేశ్ముఖులు, అంతకంటే ఎక్కువ ఇచ్చినటువంటి వారికి దేశాయ్, సర్దేశాయ్ ఇలాంటి బిరుదులు ఇచ్చేవారు. సో ఈ దేశ్ముఖులు ఎవరంటే దొరలు. ఎక్కడ ఆ ప్రాంతంలో ఎవడైతే పెత్తందారిగా ఆ ఊరిలో లేదా ఆ పల్లెటూరులో ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఈ తెలంగాణ ప్రాంతంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో కానీ లేదా పెద్దగా ఆ ఊరికి పెద్దగా చెప్పుకునేటోడు కప్పం వసూలు చేసి నైజాం రాజ్యానికి ఎవడైతే ఇస్తాడో వానికి ఈ దేశ్ముఖులు, అదేవిధంగా సర్దేశ్ముఖులు, దేశాయులు, సర్దేశాయులు అనే బిరుదు ఇచ్చేవారు. అర్థమవుతుందా? కాబట్టి దేశ్ముఖ్ అంటే ఎవడు? ఈ సమాజాన్ని పట్టి పీడించి కప్పం వసూలు చేసి దాన్ని నైజాంకు లేదా నిజాం ప్రభువుకు దానం ఇచ్చినటువంటి వారికి. అర్థమవుతుందా? కాబట్టి అత్యంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలది, మహిళలది, వెనుకబాటు గురైనటువంటి వ్యక్తుల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఇది చదువుతూ ఉంటే మన హృదయం ద్రవించిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదవండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒక కథ చదివినట్టుగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు పోటీ పరీక్ష చదివినట్టు కాకుండా నా ప్రాంతం ఈ విధంగా వెనుకబాటు గురైందా, నా ప్రాంతంలో ఈ విధంగా పరిపాలించారా, ఇలా పరిపాలించేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో ఏ విధంగా స్థానికంగా చైతన్యం వెల్లిబికింది, ఆ చైతన్యానికి కారణమైనటువంటి మూలకారకులు ఎవరు, ఆ చైతన్యానికి కారణమైనటువంటి సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, ఆ ఉద్యమాల్లో పాలు పంచుకున్నటువంటి సమాజాలు ఆర్య సమాజమా, ఆంధ్ర మహాసభన, ఆంధ్ర మహిళా సభన, ఆది హిందూ ఉద్యమాల, లేదా గిరిజనులకు సంబంధించినటువంటి రైతాంగులకు సంబంధించినటువంటి తిరుగుబాట్ల, లేదా ఆదిలాబాద్ ప్రాంతంలో రామ్జీ గోండుకు సంబంధించినటువంటి వాళ్ళ, లేదా కొమ్రం భీంకు సంబంధించినటువంటి ఉద్యమాల, లేదా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమా, లేదా దీని తదనంతరం 1947 వరకే భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంతానికి స్వాతంత్రం ఇవ్వలేరు. అంటే 1947 ఆగస్టు 15 వరకే భారతదేశానికి మనకి ఏమొచ్చింది, భారత స్వాతంత్రం వస్తే హైదరాబాద్ రాజ్యం లేదా తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17న మరి స్వాతంత్రం ఇచ్చారు. దేనికి గల కారణం మనకి భారతదేశ ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ లేదా ఉప ప్రధానిగా ఉండేటువంటి హోమ్ మినిస్టర్, అతడు పోలీస్ చర్యను, ఇక్కడ మన పోలీస్ చర్య ఉంది చూడండి, ఈ పోలీస్ చర్యను ఈ నిజాం రాజ్యంపై ప్రకటించి ఈ తెలంగాణకి మనకి విముక్తి పోరాటం, వాళ్ళు నిజాం రాజ్యం తలవంచి మనకు స్వాతంత్రాన్ని ప్రకటించిపోయారు. ఇది ఒక వరుస క్రమంగా మనం చదువుతూ ఉండాలి. చాలా ఈజీగా ఉంటుంది. చదువుతున్న ఒకటి ఇంకా మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని మనం చదువుతూ ఉంటాం అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకు మొదటి
50 మార్కులకు సంబంధించి. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా మొదటి 50 మార్కులకు సంబంధించి చాలా ఈజీగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అబ్బా సార్ గింతుంది, మనం ఎట్లా సార్ అనాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా సిలబస్ ఉంటుంది, ఈజీగా చదువుతూ ఉంటారు. మీకు డౌట్ ఉంటే ఏది అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించి క్లాసెస్ కూడా మనకు సత్యప్రకాశ్ సార్ లేదా చరిత్రకు సంబంధించి కూడా మీకు ఒక సార్ని అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక ఇందులో సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఇందులో మనకు ముఖ్యంగా అప్పుడు ఉండేటువంటి అంశాలు రాజకీయ చారిత్ర అంశాల కంటే కూడా సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి ఏది ఈ సిలబస్ లో మనకు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, అంటే పోటీ పడేటువంటి అభ్యర్థులు అప్పుడు ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ కంటే కూడా సామాజిక సాంస్కృతిక సంబంధించినటువంటి అంశాలు, అప్పుడు ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను అయితే మననం చేసుకునే విధంగా వాటిపైన ఎక్కువగా మనకు ఫోకస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం చదవాలి, రాజకీయ చరిత్ర కంటే కూడా సామాజిక సాంస్కృతిక మతపరమైనటువంటి అంశాలను ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. అంటే అప్పుడు పరిపాలించినటువంటి రాజులు, అప్పుడు పరిపాలించినటువంటి యుద్ధాల కాలంలో వచ్చినటువంటి దాంతో పాటుగా సంధులు, అంటే వారి 2 రాజ్యాల మధ్యలో ఒప్పందం చేసుకొని అప్పుడు ఉండేటువంటి కాలం నాటి వాళ్ళు ఏ కన్స్ట్రక్ట్ చేశారు, నిర్మాణాలు చేశారు. అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి కళలు, అంటే కళలు అంటే ఏంటిది, చిత్రలేఖనమా, సాహిత్యమా, సంగీతమా, అదేవిధంగా నాట్యమా, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఉండేవి. వాటిని కూడా మనం చదవాల్సి ఉంటుంది. సామాజిక పరిస్థితులు అప్పుడు ఏ విధంగా ఉండేవి, మతపరమైనటువంటి పరిస్థితులపై మనం చదువుతూ ఉండాల్సి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చదివేటువంటి క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా శాతవాహనుల కాలం నుంచి మనం చదువుతున్నప్పుడు అందులో గొప్ప రాజు ఎవరు, వారు చేసినటువంటి యుద్ధాలు ఏంటి, వారికి ఏ బిరుదులు ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాహనుల రాజులు ఉన్నారు అనుకుందాం, మనకు శాతవాహనులు రాజ్యాన్ని స్థాపించింది సీముకుడు అని మనం చెప్పాం. శాతవాహన రాజుల్లో గొప్పవాడేవాడు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అంటారు. అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఎవరు అంటే తల్లి గౌతమి, తల్లి పేరు గౌతమి, తల్లి పేరునే తన పేరుగా మార్చుకొని రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప ధీరోదాత్తుడు గౌతమి పుత్ర శాతకర్ణి. అదేవిధంగా వారితో పాటు ఉన్నటువంటి ఇంకా శాతకర్ణి అంటే శాతవాహనులకు సంబంధించినటువంటి రాజులు, వాళ్ళు విడుదల చేసినటువంటి నాణ్యాలు, వారి పరిపాలనా కాలంలో ఉండేటువంటి సైన్యము పరిస్థితులు, అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి సమాజ పరిస్థితులు, వాళ్ళు వ్యవహరించినటువంటి ఆచార వ్యవహారాలు కూడా ఈ సిలబస్ లో ముఖ్యంగా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క రాజుకు సంబంధించి మనం చదువుతుండేటువంటి కాలంలో, ఆ వంశాలకు సంబంధించి చదువుతున్నటువంటి కాలంలో ఆ సామ్రాజ్య స్థాపన నుంచి మొదలుకొని చివరి వరకు, రాజుల కాలంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కొక్క రాజు ఏ విధమైనటువంటి పరిపాలన విధానం, అందులో ఉండేటువంటి ఆ కాలంలో వచ్చినటువంటి సామాజిక సాంస్కృతిక మార్పులు, నిర్మించినటువంటి నిర్మాణాలను ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మొదటి 50 మార్కులకు సంబంధించి. ఇక రెండవ యూనిట్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశం. ఇది ఒక గ్రంథం మాదిరిగా చదవాలి, ఇది ఒక ఇంట్రెస్ట్ గా చదవాలి. అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. ముఖ్యంగా భారత రాజ్యాంగం కనుక మనకు లేకపోతే, రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కులు మనకు లేకపోతే, ఇవాళ ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళం, ఇవాళ ఈ ఉద్యోగాల కోసం మనం పోటీ పడే వాళ్ళం కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం కాదు, వ్యక్తి జీవితం కోసం చదవాల్సి ఉంటుంది. ప్రతి అంశం ఇందులో మనకు ముఖ్యమైనది. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు సంబంధించి మనం చూసినప్పుడు, ఈ రాజ్యాంగము రచించడానికి గల అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, వాటి యొక్క నేచర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి స్వభావం ఏ విధంగా ఉంది, అందులో ముఖ్యంగా మనకు ప్రస్తావించినటువంటి మనకు పీఠిక ఏది, మనం ఏమంటామంటే ముందు మాట అని మనం చెప్పుకుంటాం. ఈ పీఠికకు సంబంధించినటువంటి అంశాలు మనం ప్రత్యేకించి చదవాల్సి ఉంటుంది. కాబట్టి పీఠిక అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది భారత రాజ్యాంగంలో ఉండేటువంటి పీఠిక. ఇందులో మనకు ప్రాథమిక హక్కులు ఏమున్నాయి, ఆదేశిక సూత్రాలు ఏమున్నాయి. అంటే ప్రాథమిక హక్కులు అని మనం తెలుసుకున్నప్పుడు ఇందులో మనం రైట్స్, అంటే మనకు ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనకు ఆదేశిక సూత్రాలు, అంటే మనకు ఆదేశిక సూత్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, అదేవిధంగా డ్యూటీలు, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా భారత రాజ్యాంగం సమాఖ్యన, అంటే ఎలాంటి సమాఖ్య, అర్ధ సమాఖ్యన ఎవడు అంటాడు. ఓకేనా, కాబట్టి ఇది ఫెడరల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ఉండేటువంటి శాసనపరమైనటువంటి అంశాలు, పరిపాలనపరమైనటువంటి అంశాలు, ఆ హక్కులను లేదా వాటికి సంబంధించినటువంటి ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉండేటువంటి కొన్ని రకాల అధికారాలను ఏ విధంగా విభజించారు,
అంటే అది సెంట్రల్ లిస్ట్ లో ఉందా, స్టేట్ లిస్ట్ లో ఉందా, ఆ రెండింటి కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక ఉమ్మడి లిస్ట్ అనేది ఒకటి తయారు చేశారు. కాంకరెంట్ లిస్ట్ అంటాం. ఈ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నాయా అధికారాలు అనే అంశాలను మనం చదవాల్సి ఉంటుంది. దాంతో అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు 1991, 92లో జరిగినటువంటి సవరణలు, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ చాలా మనం ప్రతి అంశాన్ని చదవాల్సి ఉంటుంది. 73వ రాజ్యాంగ సవరణ ముఖ్యంగా గ్రామ స్వరాజ్యానికి సంబంధించి, గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి, అంటే గ్రామ పంచాయతీలే పరిపూర్ణంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండేటువంటి వారికి కేటాయించబడినటువంటి హక్కులను వారు ఏ విధంగా వినియోగించుకొని పరిపాలన చేసుకోవాలి అనేటువంటి అంశాలు 73వ రాజ్యాంగ సవరణ ఉంటుంది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్వపరిపాలనకు సంబంధించినటువంటి, స్థానిక స్వపరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను ఎందుకు చదువుతాం. 74వ రాజ్యాంగ సవరణ ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలు, అంటే మనకు మున్సిపాలిటీలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మెట్రోపాలిటన్ స్టేషన్లు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిపాలన 74వ రాజ్యాంగ సవరణలో మనం చదువుతాం. అయితే ఈ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఆ దేశం, అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మరి హక్కులు కల్పించిందా లేదా, అంటే వాటికి సంబంధించినటువంటి అధికారాలను బదలాయించిందా లేదనేటువంటి అంశాలను కూడా ఇందులో చదువుతాం. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ఎలక్షన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎన్నికలకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగితే ఏ విధంగా చేయాలి, ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉండేది, అది త్రిసభ్య కమిషన్ ఉందా, ఏకసభ్య కమిషన్ ఉందా, అంతేకాకుండా ఎలక్షన్ రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకురావడంలో జిఎం లింగ్డో కానీ టిఎన్ శేషన్ కానీ చేసినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి భారత రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు రాజకీయ పార్టీల సంఖ్య ఎన్నో ఉంది, అది నేషనల్ పార్టీ, అది స్టేట్ పార్టీ అనేటువంటిది ఎవరు నిర్ణయించాలి అనేటువంటి అంశాలు ఇందులో చదువుతాం. తర్వాత మనకు జ్యుడిషియరీ వ్యవస్థ, సో న్యాయ వ్యవస్థ, సో ఎన్నికల వ్యవస్థ అనేటువంటిది అటానమస్, ఇది స్వయం ప్రతిపత్తి కలిగింది ఎన్నికల వ్యవస్థ. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా స్వయం ప్రతిపత్తి కలిగింది, అంటే దీనిపై ఇది చేసేటువంటి విధానాలను ఏది కూడా తప్పు పట్టడానికి లేదు. కేవలం దీని మీద ఏదైనా చేయాలనుకుంటే కేవలం మనకు ఏది భారత అది అత్యంత ముఖ్యమైనటువంటి ఇది కోర్టు, సుప్రీం కోర్టులో మాత్రమే సవాల్ చేయవచ్చు, కానీ మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు కూడా దీన్ని టచ్ చేయడానికి కూడా ఉండదు. అందుకే ఎన్నికల వ్యవస్థ అటానమస్, స్వయం ప్రతిపత్తి కలిగింది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ, భారత న్యాయ వ్యవస్థ కూడా అటానమస్ ఉంది. దీనికి సంబంధించినటువంటి క్రియాశీలత ఏ విధంగా ఉంది, ఈ క్రియాశీలత ఏ విధంగా ఉందంటే అప్పుడు ఉండేటువంటి దానికి సంబంధించి న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి న్యాయమూర్తులు ఏ విధంగా తీర్పులు ఇచ్చారు, ముందు తీర్పుకు మరో తీర్పుకు అనే వచ్చినటువంటి మార్పులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో మనం చదువుతాం. మన న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, అంటే బ్రిటిష్ పార్లమెంటు ప్రకారం ఉందా, లేదా అమెరికన్కు సంబంధించినటువంటి పార్లమెంటు ప్రకారం ఉందా, లేదా న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇది అప్పుడు ఉండేటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. తర్వాత ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఎస్సీ, ఎస్టీస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదేవిధంగా ఉమెన్, అదేవిధంగా మైనారిటీస్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి భారత రాజ్యాంగంలో. మరి వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్, అదేవిధంగా జాతీయ ఎస్సీ అండ్ జాతీయ ఎస్టీ కమిషన్, అదేవిధంగా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి కమిషన్, ఉమెన్కు సంబంధించి కూడా కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, భారత సమాజంలో వచ్చినటువంటి మార్పులకి ఈ భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు ఏ విధంగా చోటు చేసుకుంటాయి. అంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలా, సవరించకూడదు, సవరిస్తే పీఠికను మార్చాలా వద్దా, లేదా పీఠికకు మార్చకుండా, లేదా పీఠికలోని అంశాలు మార్చకుండా భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారనే అంశాలు కూడా ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవాల్లో భాగంగా మనం చదువుతాం. ఇక తర్వాత చివరి అంశం 3వ అంశం, ఇది ఇప్పుడు భారత రాజ్యాంగం 50 మార్కులు. తర్వాత సాంఘిక నిర్మాణ అంశాలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి 50 మార్కులు ఉంటాయండి. ఇందులో అప్పుడు దేశానికి సంబంధించి భారతీయ సమాజం ఏ విధంగా ఉంది, అందులో కులం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, కుటుంబ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, పితృస్వామ్య వ్యవస్థ ఉందా లేదా మాతృస్వామ్య వ్యవస్థ ఉందా, వివాహాలు ఏ విధంగా ఉన్నాయి, రాక్షస వివాహాలు ఉన్నాయా లేదా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వివాహాలు ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, మతపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, తెగలు, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ సమాజంలో సామాజిక సాంస్కృతిక లక్షణాలు ఈ భారత సాంఘిక నిర్మాణంలో జరుగుతాయి. అంతేకాకుండా సామాజిక సమస్యలు లేదా రుగ్మతలు ఏ విధంగా, అప్పుడు కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వం, అదేవిధంగా మహిళలపై హింసలు ఏ విధంగా ఉండేవి, బాల కార్మికులు ఉండేవారు, మరి మనుషులకు సంబంధించినటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా ఏ విధంగా
ఉండేవి. వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చదువుతాం. ఇక సాంఘిక ఉద్యమాలకు సంబంధించి రైతుల ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, దళితులకు సంబంధించినటువంటి ఉద్యమాలు, అదేవిధంగా పర్యావరణకు సంబంధించినటువంటి ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, అదే కాకుండా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ కోసమే, ఆంధ్ర కోసమే, తమిళనాడు కోసమే, హిందీ హటావో ఇలాంటి ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయనే అంశాలు మనము ఈ పార్ట్ అంటే థర్డ్ పార్ట్, ఇది 350 మార్కులు. అంటే మొత్తం 150 మార్కుల్లో మొదటిది మనకు భారత మరియు తెలంగాణకు సంబంధించినటువంటి సాంఘిక సామాజిక సమాజానికి సంబంధించినటువంటి 50 మార్కులు, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి 50 మార్కులు, అదేవిధంగా ఈ సాంఘిక నిర్మాణం అంశాలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి 50 మార్కులు ఉంటాయి. కాబట్టి ఇందులో సాంఘిక ఉద్యమాల తర్వాత తెలంగాణ సాంఘిక సమస్యలు, ముఖ్యంగా జోగిని వ్యవస్థ, దాసీ వ్యవస్థ అంటారు, దేవదాసీ వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ, అదేవిధంగా బాల కార్మికులకు సంబంధించినటువంటి బాలికలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా నీటిలో వచ్చేటువంటి ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఫ్లోరోసిస్ వల్ల వచ్చేటువంటి మానవ నిర్మాణంలో అంటే మానవ దేహంలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, ఫ్లోరోసిస్ కి సంబంధించి నివారణకు సంబంధించినటువంటి చర్యలు ఏమున్నాయి, అదేవిధంగా వలసలు, ముఖ్యంగా రైతు కూలీలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఏ విధంగా వలసలు వెళ్ళేవారు, అంతేకాకుండా ఒక ప్రాంతంలో చేనేతకు సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి కార్మికులు వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనే అంశాలు ఎందుకు చదువుతాం. ఇక సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇది చివరిది. ఇందులో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ, మహిళలు, కార్మికులు, వికలాంగులు, చిన్నారులకు సంబంధించినటువంటి కొన్ని నిశ్చయాత్మకమైనటువంటి విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి, ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇచ్చేవారు, పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, గ్రామీణ పట్టణ, అదేవిధంగా మహిళలు, చిన్నారులు, అదే గిరిజనులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా ఉండేవి, అంటే ఉచిత పంపిణీ బియ్యమా, అదేవిధంగా పెన్షన్ సిస్టమ్సా ఏ విధంగా ఉండేవి అనే అంశాలు కూడా ఇందులో వచ్చి చేరుతాయి. అదేవిధంగా ప్రభుత్వం అధికారికంగా నియమితులయ్యే వారికి తన చుట్టూ ఉన్న సమాజం స్థితిగతులపై ఇది ఎందుకు చదవాలి మరి అంటే ఇక్కడి వరకు సిలబస్ అన్న, మరి ఇది ఎందుకు చదవాలి, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా అయితే అప్పుడు ఉండేటువంటి తెలంగాణలో కానీ దేశంలో కానీ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఉద్యమాలు ఏ విధంగా వచ్చాయి, మానవ సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, మానవ సమాజంపై వాటికి సంబంధించినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి కొత్త సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను మనము అవగాహన కోసం ఇంత సిలబస్ను వాళ్ళు పెట్టడం జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక సిస్టమేటిక్ వేలో చదువుతూ ఉంటే రెండో పేపర్ను అత్యధికంగా మార్కులు సంపాదించవచ్చు. ఫస్ట్ పేపర్తో పోల్చి చూసినట్లయితే మిత్రమా, రెండో పేపర్లో అత్యధికంగా మార్కులు మీరు సాధించవచ్చు. ఎందుకంటే మీరు వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాము, మన పాత మిత్రులు, మన తాత ముత్తాతలు ఎలాంటి సమాజ స్థితిలో ఉన్నారని మీరు అవలోకనం చేసుకుని చదివితే చాలా ఏకాగ్రతతోటి, చాలా పట్టుదలతో మీరు చదువుతారు. నెక్స్ట్ ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని మీరు చదువుతారు. అంత ఈజీగా ఉంటుంది. అందరం కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశం పట్ల, సమాజం పట్ల, ప్రాంతం పట్ల, రాష్ట్రం పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. దీనివల్ల రేపు సమాజంలో ఆఫీసర్గా ఉన్నా మంచి పరిపాలకులు ఉంటాం. ఆఫీసర్ కాకపోయినా ఆ సమాజంలో ప్రశ్నించి నెక్స్ట్ ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటిది, సమాజం అంటే ఏంటిది, అప్పుడు ఉండేటువంటి మార్పులు ఏంటిది అనేటువంటి దాని మీద అనర్గళంగా మనం మాట్లాడగలుగుతాం. ప్రాథమిక హక్కులు, అదేవిధంగా విధులు, ఆదేశిక సూత్రాలు మన ఏ విధంగా ఉన్నాయి అంటే మనకు ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనం ఇందులో ఇది చదవడం వల్ల క్లియర్గా మనకు అర్థమవుతాయి. రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి మనకు సంబంధాలు, అదేవిధంగా పరిపాలనా విధానాలు, మనకు సంబంధించినటువంటి కమిషన్లు ఏ విధంగా ఉన్నాయి, హక్కులు ఏ విధంగా కల్పిస్తున్నాయి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ విధంగా పెన్షన్లు ఇస్తున్నారు, అదేవిధంగా మన తెలంగాణలో ముఖ్యంగా గల్ఫ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ నుంచి మనకు బీడీ కార్మికులు